గురుగారు ఇప్పుడు వారాహి నవరాత్రులకి సమయాన్ని కేటాయించాలి, ఖచ్చితంగా నియమ నిష్టలతో పూజించాలి అనేసి ప్రతి ఒక్కరూ చెప్తున్నారు. మరి ఇలాంటి సిచ్యువేషన్ లో కొంతమందికి అన్ని రకాలుగాను ఇది కుదరదు, కానీ చేసుకోవాలనే ఆశ ఉంటుంది. మరి తేలికగా ఏ విధంగా చేసుకోవచ్చు? ఒకవేళ ఇలా పూజే చేయలేకపోతే ఏదైనా ఒక మంత్రాన్ని పఠించడం ద్వారా పూజ చేసిన ఫలితం కూడా రావచ్చు అని చెప్పడానికి ఏదైనా ఉందంటారా? వారాహి అమ్మవారిని గాని ఏ అమ్మవారినన్నా నియమ నిష్టలతోటే చెయ్యాలి అనేటువంటి ప్రామాణికం ఎక్కడ పెట్టుకోకండి. ఫస్ట్ చేసే 10 నిమిషాల 15 నిమిషాల మనసు అమ్మవారి పాదాల దగ్గర ఉందా లేదా అనేది ప్రామాణికం. ఫస్ట్ ప్రామాణికం అది. అయితే కొంతమందికి ఏది సూతకం రావడం వల్ల చేసుకోవాలని కోరిక ఉన్నా చేయలేని పరిస్థితుల్లో కానీ, లేదా మనం అంత పీఠం ఏర్పాటు చేసుకుని ఇలా చేసుకునే పరిస్థితులు మనం కావు కదా అనుకున్న వారు ఖచ్చితంగా పట్టిక మాల ఉంటుంది. ఆ మాలను ధరించండి, ఇబ్బంది ఏమి ఉండదు. ఆ మాలను ధరించండి, దాన్ని చేతికన్నా సరే చుట్టుకోండి. చుట్టుకుంటూ అమ్మవారి యొక్క రూపాన్ని మీరు స్నానం చేసి బయటికి వచ్చేసిన తర్వాత దక్షిణముఖంగా కూర్చుని ఉత్తరం ముఖంలో మీ యొక్క మొహం చూస్తూ ఉండాలి. దక్షిణ వైపుగా కూర్చోవాలి. ఉత్తరం వైపు మీరు చూస్తూ ఉండాలి. దక్షిణంలో కూర్చుని చూస్తూ ఓం శ్రీం ఐం వారాహియే నమః అని 108 సార్లు భజించుకుని ఒక గ్లాసు మంచినీళ్లు తాగి వెళ్ళిపోవచ్చు. లేదు గురువు గారు, ఇలా మేము అలా కూడా ఒక 10 నిమిషాల్లో కూడా కేటాయించలేకపోతున్నాము అనుకుంటే మీరు నిత్యము కూడా ఈ మంత్రాన్ని స్మరించుకోవచ్చు. వారాహి అమ్మవారు అంటే వరాహము అంటే పంది. నియమము నిష్ట ఉత్సాహము అనేటువంటి ఉండవు. కాకపోతే రాత్రి వేళలో ఈ మంత్రాన్ని పఠించుకోవడమే ప్రామాణికం. రాత్రి వేళల్లో కూడా అంటే స్పెసిఫిక్ టైం అనేది ఉంటుంది కదండి. 11 టు 12 పావు 12 గంటల 15 నిమిషాలు ఏదన్నా ఒక చీకటి రూమ్ లో చిన్న దీపం పెట్టుకుని చదువుకోవడం ఉత్తమం.